మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా దేవునితో నడవడం అనేది అదొక వరం. దేవునితో మాట్లాడడం అనేది చాలా ధన్యకరమైన జీవితం. మనం అనుకుంటాం, ఇంకెన్ని రోజులు ప్రార్థించాలి, నేను సంవత్సరాల కొలది ప్రార్థిస్తున్నాను, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఎన్ని రోజులు కనిపెట్టాలి, ఎన్ని రోజులు నేను దేవుని వైపు చూడాలి అని అలసిపోతాం. కానీ మనల్ని ఆశీర్వదించడానికి నిత్యం ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. కనుక అలయక సొమ్మసిల్లక నిత్యము దేవుని వైపు చూడాలి. నీకు చేసిన వాగ్దానములు నెరవేర్చబడడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వరకు కూడా అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా నిత్యము కూడా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అనేక విషయాలు క్రమం తప్పకుండా మనం పనులు చేస్తూ ఉంటాము. కానీ ప్రార్థన విషయంకి వచ్చేసరికి అలసిపోతూ ఉంటాం. అది ఒక మనుషుని వలన కాదు, అపవాది నీలో ఉండి దేవునికి నిన్ను కొంచెం కొంచెంగా దూరం చేస్తూ ఉంటుంది. అది గమనించి ఒక క్రైస్తవుడు అది గమనించి దేవునితో మాట్లాడడం ప్రాముఖ్యము అని ప్రతిరోజు కూడా అలా క్రమము తప్పకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమను ఖచ్చితంగా మనం చూస్తామండి. అలసిపోవద్దు, సొమ్మసిల్లద్దు, నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేద్దునని చెప్పాను. చూడండి, ఆ అబ్రహాంతో వాగ్దానం చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే తన తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. చూడండి, అబ్రహాము సాధారణమైన ఒక వ్యక్తి, కానీ దేవుని మాట విని దేవుని యొక్క మార్గంలో నడవడానికి వచ్చిన అబ్రహాముతో దేవుడు తన తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అబ్రహాము అని ఎవరిని తీసుకొచ్చి ప్రమాణపూర్వకముగా చెప్పట్లేదు, కానీ దేవుడే తన తోడని ప్రమాణం చేస్తున్నాడట. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆయనకి ఏం కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు, కానీ దేవుని స్వరం మాత్రం వినబడుతూ ఉన్నది. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, అబ్రహాము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తా, ఆశీర్వదిస్తా అని ఆ మాట నమ్మాడండి. నమ్మి ఇంకా నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానమును నమ్ము, నిత్యము ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండు. దేవుని మహిమను మనం చూడబోతున్నాం, దేవుని యొక్క శక్తి కలిగిన కార్యములు మనం చూడబోతున్నాం. ఈ నెలలో తప్పకుండా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నీ కుటుంబంలో ఇంతవరకు జరగని అద్భుతమైన కార్యములు, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, నీ వ్యవస్థ అంతటిలో కూడా ఒక మహిమ కలిగిన కార్యము, ఒక నూతనమైన డోర్స్ ఓపెన్ చేయబోతుండే. ఎందుకోసమో తెలుసా? నేను నిశ్చయముగా విస్తరింపజేయాలి, ఆశీర్వదించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి. ప్రతిరోజు ప్రభు వైపు చూస్తూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, అతి ఆసక్తి కలిగి ప్రభుతో నడుస్తూ ఉండండి. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా నీ ప్రియులు ప్రభా ఎవరెవరు ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకున్నారో ప్రభా, వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి, మేలు వెంట మేలు జరగాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ జూన్ మాసం అంతా నీ బిడ్డలు అయ్యా అత్యానందభరితులు ఉన్నట్లుగా, సంతోష హృదయము కలిగిన వారు అవునట్లుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమముగా, సమాధానముగా ప్రభా అన్ని విషయంలో ప్రభా ఇదిగో నూతన కార్యములు వీరి జీవితంలో జరుగునుగాక. అయ్యా వీరి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి ప్రభా. ఆరోగ్యముతో, క్షేమంతో ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ యొక్క దయతో వారిని కప్పండి అయ్యా, కృపతో నింపమని, తలల మీద నిత్య ఆనందము, సమాధానముండునుగా. కానీ అయ్యా మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.